మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని జీవితంలో అంగీకరించినప్పుడు కొత్తగా యేసు ప్రభు నమ్ముకున్న వారి యొక్క విధానాన్ని గమనిస్తే ఏం చేస్తారండి? అందరి ముందు లేచి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను, నా కోసం మీరు అందరూ కూడా ప్రార్థించారు అని అంటారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది అని బిగ్గరగా ఏం చేస్తారంటే సాక్ష్యం చెప్తారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ విశ్వాస జీవితం అనేది పెరిగిందా తగ్గిందా అనేది ఏం చేసుకోవాలి? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకరు పెరిగితే దేవునికి మహిమ, ఒకరు తగ్గిపోయింది అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన ద్వారా నీవు ఎందుచేత ఆ విశ్వాసం అనేది నీకు తగ్గిపోయిందో దానికి సంబంధించిన కారణాలు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు, తప్పకుండా బయలుపరుస్తాడు. ఒక వ్యక్తి ఎక్కడ పడిపోతున్నాడు, విశ్వాసంలో నుండి ఎలా తొలగిపోతున్నాడు మనకు అర్థమైపోతుంది. అర్థమవుతుంది, అర్థం కదా? ప్రార్థన చేసే వాళ్ళకి ప్రార్థన చేయని వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు ఏమంటారంటే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల, ఎవరి పక్షాన నిందల పాలైతే, యేసుక్రీస్తు పక్షాన నిందల పాలైతే ఆ మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద ఉంది కనుక నువ్వేమి కూడా ఈ వస్తున్న శ్రమల గురించి, నీవు పడుతున్న బాధల గురించి, కష్టాల గురించి నువ్వేమి కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దేని విషయంలో కూడా కలవరా. కానీ దేవుని ఆత్మను పక్కన పెట్టేసేసి దురాత్మ చేత ఒకవేళ నువ్వు పట్టబడి ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నట్లయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఖచ్చితంగా నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు. హల్లెలూయా. చదవండి, యెషయా గ్రంథం 51:7 వచనంలో అంటాడు. 51వ అధ్యాయం యెషయా 7వ వచనం, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుచుకున్న జనులారా ఆలకించుడి, మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు. ఒక విశ్వాసి ఎందుకు దొరికిపోతాడనే దాని గురించి భక్తుడైన యెషయా గారు చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు. ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తున్నామండి, కానీ కొన్ని దినాల నుండి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. ప్రార్థన అనేది తగ్గిపోయింది నీ జీవితంలో. ప్రభు ప్రేరేపిస్తున్నా కూడా మొరపెట్టలేదు, ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, మనుషులు పెట్టు నిందకు భయపడకూడి, వారి దూషణ మాటలకు. ఎందుకనే ప్రార్థనలో నుండి తొలగిపోయాడు, విశ్వాసంలో ఎందుకు బలహీనుడైపోయాడంటే అతని ఫోకస్ అంతా కూడా ఎవరి మీద ఉంది? అదనమాట. కానీ పైన ఏం చెప్పాడు దేవుడు? దేవుని ఆత్మ నీలో ఉంది కనుక, ఆయన మీలో నివసిస్తున్నాడు కనుక మీరు ధన్యులు అని దేవుడు చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇదిగో దేవుని మాట వింటూ వారి హృదయంలో దేవుని కలిగి కూడా ఏం చేస్తున్నారంటే మనుషుల పెట్టు నిందకు భయపడిపోతున్నారు. మనుషులు మాట్లాడే దూషణకరమైన మాటలకు బలహీనమైపోతున్నారు.
దాన్ని చూసి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు. ఈ కొంతమంది మనుషులు కూడా ఏం చేస్తారంటే, కృంగిపోతున్న వాడిని ఇంకా కృంగిపోతా ఉంటారు. అవును, నువ్వు ఈరోజు ఈ సమస్యకు లోనవడానికి ఫలానా వ్యక్తి కారణం, నువ్వు ఇలా బలహీనుడైపోవడానికి ఫలానా వ్యక్తి కారణం అని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే, ఇంకా వారి విశ్వాసంలో వెనక్కి లాగేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని మాట తెలియజేస్తా ఉంది, ఇదిగో వారి దూషణ మాటలకు మీరు దిగులు. అందుకే పౌలు గారు అంటాడు 2 కొరింథీ 12:10, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. దారి పంటి పోతా ఉంటుంటే కుక్కలెన్నో కొరుకుతా ఉంటాయి, బౌ 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 అని. చూసి వెళ్ళిపోవడం ఆగిపోతావా? ఆగిపోతారా? రాయి తీసుకుని అర్థం దాని మీద దొంగ మొహం దాన్ని అని చెప్పి ఏం చేస్తాం? తిడతాం, దాన్ని తరిమేస్తాం. హల్లెలూయా. పౌలు గారు కూడా అదే అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడో ఎవరిలోనూ బలవంతుడు. అది దేవుడికి స్తోత్రం కలిగిన. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు బలహీనుడవు కాదు. ఈ రోజు నువ్వు బలహీనంగా ఉన్నావు అంటే అది తాత్కాలికమైనది. ఆయనను బలవంతుడిగా మార్చగలిగిన వాడు. హల్లెలూయా. ఇందులో అంటే నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవం సంతోషించాలి. ఎందుకో తెలుసా? ఇబ్బందులలో ఉపద్రవాలు ఎదురైనప్పుడే మనం ఇంకా దేవునికి దగ్గరగా రాగలము, దేవుని ఇంకా మనం మహిమపరచబడగలము, ఆయన ఇంకా మనం స్తుతించగలము, సంతోషించాలంటండి. అంతేగాని మనం సొమ్మసిల్లిపోయే వారిగా ఉండకూడదు, మనం ఎంత తగ్గిపోయే వారిగా ఉండకూడదు. అందుకే చెప్పాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రారంభ దినాల్లో నువ్వు దేవుని పట్ల నీకున్న ఉత్సాహం, ఆ ఉజ్జీవము ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏం చేయకూడదు, అది అలాగే ఉండిపోవాలి, కదలకూడదు. కలవరాలు వస్తాయి, కలవరానికి సాధారణ అనేక రకాల గురి చేసే అవకాశాలు ఎన్నో కనిపిస్తాడు నీ జీవితంలో. కానీ వాటిని చూసి ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయకూడదంటే వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇదే అధ్యాయము 1 పేతురు 4:15 చదివితే, మీలో ఎవరినో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోగువాడు కానీ బాధ అనుభవింప. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏం చెప్తున్నాడండి? ఎవ్వరు కూడా నరహంతులుగా కానీ, దుర్మార్గులుగా కానీ, పరుల జోలికి పోగువారుగా, బాధన అనుభవించే వారిగా మీరు ఉండకూడదు అని దేవుని లేఖనం నిన్ను హెచ్చరిస్తా ఉంది. నీ ఆత్మీయ జీవితాన్ని సన్నగిలిపోవడానికి నీ చుట్టూ అనేక రకాల పరిస్థితులు కాచుకొని ఉన్నాయి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, మీరు పోరాడినది ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో. అందుకనే వాటి గురించి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండాలి. నీ విశ్వాస జీవితాన్ని చులకన చేసి మాట్లాడే ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాము. ఈరోజు వాటి నుండి కాపాడబడడానికి అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనుషుల నుండి అనేక రకాల ఒత్తిడి నీకు వస్తాయి, నిందలు వస్తాయి, మానసికమైన ఒత్తిడికి నువ్వు గురి చేస్తారు. ఎందుకు ఇక ప్రార్థన ఎందుకు, గుడి ఎందుకు అని చెప్పి ఇంటికాడ కూర్చుంటే బాగుండు అనేటట్లుగా మనుషులు నిన్నేం చేస్తారంటే మాటల చేత కృంగజేస్తారు. అందుకని పరుల జోలికి పోగువాడుగా కానీ, బాగా అనుభవింప. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నీ ఇంటిలో కూర్చొని నీ బలహీనతలో, నీ సమస్యలో నీ తండ్రి అయిన దేవునికి రహస్యం చూచుచున్న నీ దేవునికి నువ్వు చెప్పుకున్నప్పుడు
నువ్వేమి కూడా భయపడవు. మన గుట్టు బయటికి తెలిసినప్పుడే, మన ఇంటి గుట్టు బయటికి తెలిసినప్పుడే మనుషులు ఏం చేస్తారు? ఇంకొక మసాలా వేసి, దానికి కారం ఉప్పు అన్ని వేసి ఎంత అయితే అంత చెప్తా ఉంటారు కొంతమంది. అదే పని వాళ్ళకి చెప్పకపోతే కడుపు పగిలిపోతుంది అనమాట. గ్యాస్ ఎక్కువైపోయి కడుపు పగిలిపోతా ఉంటే చెబుతా ఉంటారు. అక్కడ జోలికి పోవద్దు అంటాడండి. నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధ గ్రంథం నీకు చాలా క్లియర్గా చెప్తా ఉంది. నీ విశ్వాసం ఎక్కడ బలపరచుకోవాలంటే దేవుని దగ్గర. అయ్యా, ఇదిగో నాకు ఈ బలహీనత వచ్చింది, నేను ఈ సమస్యలో ఉన్నానయ్యా, నేను ఈ అవమానాన్ని ఎదుర్కొన్నానయ్యా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నేను చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నానయ్యా, నాకేం అర్థం కావట్లేదు ప్రభా అని యేసయ్య పాదాల దగ్గర ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత ఏడుస్తావో, ఎంత కన్నీరు కారుస్తావో కావచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నేను అవమానములకు అప్పగించే దేవుడు కాదు, కానీ ఆయన నిన్ను విడిపించడానికి ద్వారాలు తెరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. పేతురు రాసిన 2వ పత్రిక 19వ అధ్యాయము 20వ వచనం మీరు చదివితే, పేతురు రాసిన 2వ పత్రిక 19:20లో అంటాడు, 19:20, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదముకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు మనం పిలువబడ్డామండి? ఎందుకు మనం తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు, నీ తప్పు లేకుండా వాళ్ళు నిన్ను నిందిస్తున్నారు కనుక నువ్వేమంటున్నాడు? ధన్యుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందుకోసమే మనం పిలువబడ్డామంట. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినదా అది హితము, మంచిది. దాని విషయంలో నువ్వు ఏమి కూడా బాధపడాల్సిన అవసరం. మీరు అనుకుంటున్నారు, యేసు ప్రభు వారు 9 దినాలు ఆయన పరిచయం చేసినప్పుడు కూడా ఆయనకు కూడా ఇటువంటి శ్రమలు ఎదురైనాయి, ఆయనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనాయి, ఆయనకు కూడా అనేక మంది దూషించారు, ఆయనకు కూడా అనేక మంది అవమానపరిచారు, అవహేళన చేశారు. అబ్బో, ఈయన భక్తి ఎంతకాలమో చూస్తాం, ఈయన సేవ ఎంతకాలమో చూస్తాం, ఈయన స్వస్థత ఎంతకాలమో చూస్తాం, దొరకపోతాడా అని యేసు ప్రభు విషయంలో కూడా ఆనాటి ప్రజలు చాలా మంది ఇలాగే చూశారు. ఈరోజు నూతనంగా రక్షింపబడిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరు ఇటువంటి సమస్యలు సమాజంలో ఎదురు దెబ్బలుగా తగులుతున్నట్లయితే నువ్వేమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇదే 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుడు మహిమపరచవలెను. హల్లెలూయా. ఎంత చక్కగా మాట్లాడి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా సిగ్గుపడక్కర్లేదు. నాకు చక్కని సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అపరాధ విషయంలో తనతో పాటు ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, నువ్వు ఎన్ని రోజులు తాకుండా ఉంటావు మేము కూడా చూస్తావురా, నువ్వు ఎన్ని రోజులు త్రాక్కుండా ఉంటావో చూస్తాం, నువ్వు ఎన్ని రోజులు యేసు ప్రభు దగ్గరికి వెళ్తావో మేము కూడా చూస్తాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడకూడదు. ఆ సహోదరుడు ఎలాగైతే మౌనంగా ఉంటున్నాడు. ఈరోజు దూషణ మాటలు, నీ హృదయాన్ని గాయపరిచే మాటలు నీకు వినబడుతున్నప్పుడు నువ్వు ఒక బలహీనం అయిపోతున్నావేమో, కురుంగిపోతున్నావేమో. అయితే దేవుడు అంటాడు, నీవు పొందుకున్న ఆ పేరుని బట్టి దేవునికి, ఆ నిందలు అవమానాలను బట్టి దేవునికి మహిమ అంట. దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి
అందుకే శ్రమ కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. బాధ కలుగుతున్నప్పుడు మన విశ్వాస యాత్రలో మనం వెనక్కి లాగుతున్న ప్రతి పరిస్థితి విషయంలో నీ అంతటా నువ్వు వాదిస్తే వాదన పెట్టుకోకూడదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే మన దేవుడు మన వరకు ఆదరణకర్తను పంపించి ఉన్నాడు. నీకు కృంగుదల కలగకుండా వాటిని అధిగమించే జ్ఞానం ఎక్కడుందంటే దేవుడి దగ్గర మాత్రమే. దాని గురించి 11వ అధ్యాయం 2వ వచనంలో యెషయా గ్రంథం అంటున్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ, ఆలోచన బలములకు ఆధారము ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద. అది దేవుడంట నీకు జ్ఞాన వివేకము గల ఆత్మను, ఆలోచింపగలిగిన శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ సమస్యలను ఎలా దేవుని మీద ఆధారపడాలో నీకు సమాధానం ఎక్కడుందంటే దేవుని దగ్గర మాత్రమే నీకుంది. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అలాగే ఉంచుకోడండి. ఈ రోజు నవ్విన నోరే రేపటి దినమందు నిన్ను కనపరిచినట్టుగా నా దేవుడు నిలబెడతాడు. నిన్నటి దినమందు మనం చెప్పాను, కొంచెము కాలము మీకు శ్రమలు, ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని ఒక ఘనమైన పాత్రలుగా ఆయన వాడుకోబోతున్నాడు. అందుకని ప్రతిరోజు కూడా నువ్వు ఎక్కడికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనేది నువ్వు రావాలి. ఆయన చేతిని నువ్వు పట్టుకోవాలి. ఆయన వాక్యాన్ని నువ్వు వింటమే కాదు, దాన్ని నీ హృదయంలో పెట్టుకుని ధ్యానించినప్పుడు ఆయన నీకు జ్ఞాన వివేకము గల ఆత్మనికి ఇస్తాడు. అందుకే జ్ఞాని సొలొమోను ఏమని చెప్పాడంటే, ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నాయడలా అడిగితే ఆయన ధారాళం ఇస్తాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17-18 ఒకసారి చూస్తారా? యాకోబు పత్రిక. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదియు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నీతి ఫలము సమాధానం చేయు వారికి ఏమిటపడుతుందంట? సమాధానం. ఈ లోక జ్ఞానం వెలుగుతాం అండి. మనం ఏ జ్ఞానం పొందుకోవాలంటే పై నుండి వచ్చే జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చే బైబిల్ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. అది పవిత్రమైనది అంటున్నాడు. దేవుని మాటలు నీకు సమాధానం ఇస్తాయి, దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి, మనుషుల మాటలు నిన్ను కృంగతీస్తాయేమో కానీ దేవుని వాక్యము ప్రతిరోజు ఎన్ని గంటలు నువ్వు ధ్యానించిన, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ద్వారా నువ్వు ఎంత దేవుని వాక్యం ఏంటి అంత బలపరచబడతావు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు తెలుసా? ఇంకేమంటున్నాడండి? మృదువైనది, సులభముగా లోబడుతున్నట్ట, ఇంకా కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, అందులో పక్షపాతం ఉండదు, వేషధారణ లేనిది దేవుని వాక్యం. ఇటువంటి శ్రేష్టకరమైన ఈ నీతి ఫలమైన దేవుని మాటలను మనం సిగ్గుపడనక్కర్లేదు. దీన్ని వినటానికి, దీన్ని పొందుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా అమ్మా వినండి జాగ్రత్తగా, 5 నిమిషాల్లో ముగించేస్తాను. దీన్ని వినడానికి నువ్వు ఎప్పుడు కూడా సందేహించాల్సిన అవసరము లేదు. ఎక్కడ దేవుని వాక్యం దొరికితే అక్కడ నువ్వు పరిగెత్తుకుని వెళ్ళేవాడుగా ఉండాలి. హల్లెలూయా. మనుషుల మాటల దగ్గర కూర్చోమా. అందుకే ఇలా చెప్పాను, పరుల జోలికి మనకు అవసరం లేదండి. మా ఇల్లు మనం చక్కబెట్టుకోవడానికి మనం పేరుకొనట్లేదు, ఇంకా పక్కన కూడా మనకి అంతనే కదా. పొద్దున్న లేచి నీ భర్తకు వండి పెట్టి, నీ పిల్లలు రెడీ చేసి, వాళ్ళ స్కూల్కి పంపించి, మరి మధ్యాహ్నం వచ్చి వాళ్ళు రెడీ చేసి ట్యూషన్కి పంపించడానికే నీకు తీయకొనట్లేదు, ఇంకా పక్కన కూడా మనకి అంతే కదా. మనం ఎందులో వెతకాలంటే
నేను ఎంతవరకు దేవుని ఆధ్యాత్మిక విషయంలో బలపరచబడుతున్నాను. నేను ఇందాక చెప్పాను కదా, ప్రారంభ దినాల్లో నేను క్రైస్తవుడని ఎలాగైతే నువ్వు పెద్దగా సాక్ష్యం చెప్పావో, చివరి దినాలకు వచ్చేసాం మనము. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన అతిత్వంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే కార్య ఆరంభము కంటే కార్యాంతమే. మనం చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పవిత్రముగా నువ్వు కాపాడుకోవాలి. సమాధానకరమైన వాటిని నువ్వు వెతికేవాడుగా ఉండాలి. ప్రతిరోజు నీ మనస్సాక్షి ఏం చేయాలంటే కడుక్కోవాలి. వేషధారణైన ఏది కూడా నీలోనికి రానివ్వకుండా నీతి ఫలములను అనుభవించేటట్టుగా నువ్వు ఎప్పటికప్పుడు అపవాది తంత్రాలన్నింటినీ ఎదిరించి ఆత్మ సంబంధమైన వాటిని వెతికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీలో జరగడం ప్రారంభిస్తాయి. అలా కాకుండా ఒకవేళ వెనుదిరిగి చూసినట్లయితే నువ్వు చాలా ఈ రోజైనా ఇప్పటి నుండైనా నువ్వు సరి చేసుకొని సరిదిద్దుకొని దేవుని లేఖను నువ్వు హెచ్చరిస్తున్నప్పుడు ఆ మాటలు నువ్వు లోబడి ఎప్పుడైతే సరి చేసుకుంటావో నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంట్లో సమాధానం ఉంటుంది, నీ ఒంటిలో సమాధానం ఉంటుంది. కనుక ఈ రాత్రి కాల సమయంలో నీతి ఫలములను ఫలించడానికి మనం పరిగెడదాం, ప్రయత్నం చేద్దాం. ఈరోజు నీ అనుభవం ఏంటంటే, నీ అనుభవం ఏముండాలంటే, నా శ్రమ అనుభవములో యేసుక్రీస్తు ప్రభువారు నాతోనే ఉన్నాడు. ప్రతి శ్రమలో ఆయన నా పక్షాన ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. అంతిమ విజయము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని ఈ శ్రమల జనాల్లో నీవు స్పష్టంగా గ్రహించిన వాడవై ధైర్యం తెచ్చుకొని ముందుకు పడడానికి ప్రయత్నం చేయి. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరి కూడా త్వరలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. విత్తబడిన వాక్యం ఈ 3 విషయాలు, ఈ 3 మాటల్లో ఉన్న సత్యాన్ని ఈ రాత్రి దేవుడు నీ ముందు పెట్టాడు. కనుక నీ విశ్వాస యాత్ర పరిమాణం ఎలా ఉంది? ప్రారంభ దినాల్లో బాగా ఉజ్జీవముగా ఉండి ఈ చివరి దినాల్లో చల్లారిపోతున్నామేమో. ఈ రాత్రి దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎక్కడ చల్లారిపోయావో, ఎక్కడ వెనకబడిపోయావో, వెనుదిరిగావో, ఆ పరిస్థితులన్నింటినీ ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సరి చేసుకుని, ప్రభా మళ్ళీ నేను ఉజ్జీవపడడానికి నాకు నీ కృప దయచేసి, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు నేను పౌలు చెప్పినట్లుగా నాకు కలిగిన బాధ్యతలో ఇబ్బందులు హింసలు ఉపద్రవం నేను సంతోషిస్తున్నానని పౌలు ధైర్యంగా చెప్పగలిగాడు. ఈరోజు అదే విశ్వాసంతో నీవు కూడా చెప్పడానికి దేవుడికి నా అవకాశం ఇస్తున్నాడు. గీతపడిన వాక్యం కొరకు, మన భారతదేశం కొరకు మనందరూ కూడా ప్రార్థనలో అందరూ నడిపిస్తుండగా నీకు ఇవ్వాలి. అందరూ కండు భూలోకంలో ఎలా జీవించారు, దేవునికి ఇష్టమైన నీతిని అనుసరిస్తూ తన వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రతిరోజు ఉపవాస మాసంలో దగ్గర దేవుని సన్నిధిలో సమృద్ధిగా